కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి సంఘమునకు, సంఘ పెద్దలకు, సంఘ కార్యవర్గానికి, అదేవిధంగా సంఘ కాపరి గారికి నా హృదయపూర్వకమైన వందనం చెల్లించుకొనిచున్నాను. నాది 4వ మాట. ఇంతవరకు 1వ మాట విన్నారు, 2వ మాట విన్నారు, 3వ మాట విన్నారు. 1వ మాట నుంచి క్షమించడం అనే దాని గురించి నేర్చుకున్నారు. 2వ దాని గురించి దీని గురించి నేర్చుకున్న 2వ మాట గురించి ఎవరికి తెలియదు కదా. ఒకేమంటే కూర్చుంటున్నాం అంతే మధ్యలో చెప్పిన వారిని ఏమిటంటే లేదు. ఈ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఈ విధంగా గుర్తిస్తాడు, ఎవరు వింటున్నారు, ఎవరి విశ్వాసం జీవితంలో వింటున్నారని. కాబట్టి అది మీకే వదిలేస్తున్నాను, మీరే గమనించుకోవాలి. 2వ మాటను బట్టి ఏం నేర్చుకోవాలంటే పరదేశంలో మనం ఏ విధంగా స్థానం సంపాదించుకోవాలని. 3వ మాటను బట్టి యేసు శిలువలో తను ఎంత కష్టమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా తన తల్లిని మరవలేదన్నమాట. అంటే ఎవరో ఒకరి చేతిలో తన తల్లిని నేను పెట్టిపోవాలి అనేది యేసు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఏముందంటే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయబడిచితివి అని అర్థం. ఇదే మాట కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఉంటుందన్నమాట. నా దేవా నన్ను నేరపడినాడు అనే మాట ఉంటుంది కదా. అంటే పాత నిబంధన గ్రంథంలోనే దేవుడి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అని దావీదు వారు రాశారన్నమాట. ముందుగానే ఏమంటారంటే దేవుడు ఏ విధంగా దేవుడు వేడుకుంటాడు, ఏ విధంగా చనిపోతాడు, దేవుడు ఏ విధంగా తెలుసుకుంటారు అని 22వ కీర్తన మొత్తం చదివితే మనకు అర్థమైపోతుంది అన్నమాట. దీనికంటే ముందుగా మనం ఏం తెలుసుకోవాలి అంటే యేసు ప్రభు వారు అంటే ఈ లోకానికి కుమారుడి అవతారంలో వచ్చారన్నమాట. ఎందుకోసం వచ్చారంటే మనం చేసిన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తం జరిగించడం కొరకు. అంటే యేసు ప్రభు వారికి తెలుసు అన్నమాట, నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపిస్తున్నాడు కాబట్టి నేను దేని నిమిత్తం అంటే నా తండ్రి పనిని జరిగించడం కొరకే నేను ఈ లోకానికి వెళ్తున్నాను. కాబట్టి ఈ లోకంలో చాలా బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అసహనం ఎదురవుతుంది, ఎంతోమంది నన్ను దూషిస్తారు, ఎంతోమంది నన్ను కొట్టడానికి కూడా వీధికి వస్తారు. కాబట్టి వీటన్నిటిని సహించి ఈ లోకంలో ఉన్న ప్రజల మధ్య, జనుల మధ్య నేను నా తండ్రి పనిని జరిగించాలి అనే ఒక సంకల్పంతో దేవుడు ఈ లోకానికి వస్తాడనమాట. కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే దేవుడు వచ్చి చెబుతున్నటువంటి ఆ మాటలు వినక వాటిని వ్యర్థంగా అంటే వేరొకరకంగా అర్థం చేసుకొని ఇవి దేవుడి మాటలు కాదు, తానే దేవుడు ప్రకటించుకొనుచున్నాడు కాబట్టి ఇది నిజంగా దేవుడు కాదు. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడే మన దేవుడు కాబట్టి ఈయన ఎవరో వేరొక దేవుడి గురించి చెబుతున్నాడు అనుకొని తనని ఎవరు నమ్మరన్నమాట. నమ్మిన వారు ఏం చేస్తారంటే తనని వెంబడిస్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా చూసుకున్నట్టయితే సరే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడని చూసుకున్నట్టయితే అదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం 20వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. చూడండి, ముందుగానే రాసి పెట్టుకున్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చారంట? విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. ఎవరి నిమిత్తం వచ్చాడంటే పాపం చేసినటువంటి మన నిమిత్తం. మనం పాపం చేసుకున్నాం నిత్యం కదా, మరి ఆ పాప విమోచన జరగాలంటే ఎవరో ఒకరు రావాలి కదా. అందుకే తండ్రి దగ్గర నుంచి కుమారుని పంపించాడు అనమాట. నా పక్షాన నువ్వు వెళ్ళి కింద ఉన్న భూజనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం జరగాలంటే నువ్వు వెళ్ళి ఖచ్చితంగా నేను చెప్పిన పని జరిగించి నువ్వు బలి కావాలి అని అంటాడనమాట. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దేవుడు యేసు ప్రభు చేయి ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడు యేసు ప్రభు చేయి ఎందుకు విడిచిపెట్టాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథ పత్రిక
1వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూసుకున్నట్లయితే, దేవుని కుమారుని యందు మనకు వివేచన, పాప క్షమాపణ కలుగుచున్నది. విమోచన కదా. దేవుని కుమారుని యందు మాత్రమే మనకు పాప క్షమాపణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే, తండ్రి కుమారుని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి, విమోచన జరగాలి. కాబట్టి ఆనాడు యెహోవా దేవుడు ఏం చేశాడు, తన తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు అన్నమాట. అలా వదిలిపెట్టకపోతే ఈరోజు మనకు ప్రశాంతంగా ఈ ఆలయంలో కూర్చొని దేవుడి మాటలు వినేటువంటి భాగ్యం మనకు దొరకదన్నమాట. ఆనాడు దేవుడు తన కుమారుని చేయి వదిలిపెట్టకపోయి ఉంటే మనము చేసిన పాపాలకు మనమే బాధ్యులం అన్నమాట. అదేవిధంగా అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. ఎవరి ద్వారా చెప్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతున్నది అని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. మనం దీన్ని కూడా బాగా గమనించాలి. పౌలు గారు ఎంత కఠినమైనటువంటి మనిషి అంటే, దేవుని యొక్క నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతూ ఉందో అక్కడికి వెళ్ళి వారిని బయటికి తీసుకొని వచ్చి చాలా చిత్రహింసలు పెట్టేవాడు అనమాట. అంటే దేవుడి నామం తన చెవిన పడితే ఏదో సైకోలాగా బిహేవ్ చేశాడు అనమాట. అంత కఠినమైనటువంటి మనిషే మారు మనసు పొందుకొని, అంటే దేవుడు తన మారు మనసు చేయించి తనకే సాక్షిగా నిలుపుకున్నాడు. అతను చెబుతున్న మాటలేవి ఇప్పుడు వేరే ఎవరో చెప్తున్న మాటలు కాదు. ఎందుకంటే ఈ సౌలు గారు పౌలుగా మారిన తర్వాత తన జీవితంలో అనుభవించిన అనుభవాల గురించి తను చెబుతున్నాడు అనమాట. నిజమైన దేవుడు నేను తెలుసుకున్నాను, నేను చేసిన పాపాల నిమిత్తమే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు, తనే చనిపోతున్నాడు అని పౌలు గారే చెప్తున్నాడు. అదేవిధంగా పౌలు గారే దేవుడు చెప్తున్నాడు అనమాట. తన తోటి వారితో తను ఎక్కడికి సువార్త పరిచయం నిమిత్తం వెళ్ళినా కూడా అక్కడ దేవుడి గురించి చాలా క్లుప్తంగా చెప్పాడు అనమాట. మనకి యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ఉంది అని. అదేవిధంగా ఆనాడు కుమారుడు చేయి విడిచాడంటే, మరి చేయి విడిచినాడు, సరే పాప క్షమాపణ మనకు కలిగింది. ఈ దినాన అందరం మందిరంలో కూర్చున్నాం, వాక్యం వింటున్నాము, అది కూడా బాగానే ఉంది. ఏనాడైనా అవును నేనుగా నా యేసుప్రభు నా సొంత రక్షకునిగా స్వీకరించి నా యేసుప్రభు ద్వారానే నేను చేసిన ప్రతి పాపమునకు తనే శిలువలో బలైనాడు అని ఎవరైనా ఒక్కసారి చెప్పారా? ఎవరైనా చెప్పము. ఎందుకంటే చెప్తూ ఉండే కొద్దికి ఏం మాట్లాడుతారో అసలు ఏ గమనించావు యేసుప్రభులో, దేని వల్ల పాప క్షమించబడింది అని అడుగుతామన్న భయం. నిజంగా పాప క్షమాపణ పొందిన వ్యక్తి ఏ దానికి భయపడమన్నమాట. దేవుడు భూమి మీదకి వచ్చి మన కోసం ఏమేమి జరిగించాడో వాటన్నిటి గురించి చెప్పడానికి ఎవరు భయపడరు. నిజంగా విశ్వసించిన వాళ్ళు ఏమి గమనిస్తారు అంటే, మత్తయి సువార్త 27:54 వచనంలో ఈ విధంగా ఉంటుందన్నమాట. మత్తయి సువార్త 27:54 వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి నిన్న వారిను భూకంపములు తిరిగిన కార్యములన్నింటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని, నిజంగా అంటే దేవుడి శిలువలో, అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడిచి తన శిలువలో బలియాగమైన తరువాత నిజంగా దేవుని చూసి విశ్వసించిన వారు ఏం తెలుసుకుంటారంట? నిజంగా ఈయన దేవుడి కుమారుడే, నేను చేసిన ప్రతి పాప నిమిత్తము ఈ దినాన శిలువలో ప్రాణం అర్పించాడు అని నిజంగా విశ్వసించిన వారు మాత్రమే ఇవి తెలుసుకుంటారన్నమాట. అదేవిధంగా కీర్తనలు 22వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందన్నమాట. ఊదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. ఈ విధంగా ప్రాయశ్చిత్తం జరుగుట ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనులు యెహోవా తట్టు తిరుగుతారట.
ఎందు నిమిత్తము? మా పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం అర్పించాడు కదా. ఏ పాపం ఎరగని తనని మేము దోషిగా చేశాము కదా అని విశ్వాసులు తమ హృదయంలో అనుకున్నప్పుడు ఎరుగుతారట. అంటే యెహోవా దగ్గర తిరుగుతారట. తండ్రి మేమే పాపం చేశాము, ప్రతి ఒక్కటి భూమి మీద ఉండి ప్రతి ఒక్క పాపమునకు కారణం మేమే అని విశ్వాసపూర్వక హృదయంలో అనుకొని తద్వారా పాప క్షమాపణ పొంది దేవుడి వైపు తిరుగుతారట. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇంతవరకు చెప్పినటువంటి ఈ వాక్యములన్నింటినీ హృదయంలో భద్రపరుచుకొని దేవుడు మన కొరకు భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేశాడు కదా. అంటే మనం పుట్టుకతోనే పాపంలో పుట్టిన వాళ్ళం. యేసుక్రీస్తు వారు పాపంలో పుట్టలేదైనా కదా. వాగ్దానములకు అంటే దేవుడు చెప్పడాన్ని బట్టి అంటే ఎటువంటి పాపం లేదంట. పాపమే లేని వాడు దేవుడు. సమస్తమైన పాపాన్ని మన శరీరంలోనే మనమే మోస్తున్నాం. ఇంకా ఇప్పటికీ కూడా అటువంటి పాపాలు కూడా చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు వాటన్నింటినీ సహించి నా బిడ్డలు, నేను సృష్టించుకున్నటువంటి నా బిడ్డలు కదా, నేనే వీళ్ళని ఇబ్బంది పెడితే అందులో ఏముంటుంది, ఇంకా మారతారు నా బిడ్డలు అని సంవత్సరాలు వేచి చూస్తున్నాడు అనమాట. కానీ ఎవ్వరు మారలేదు. మారినట్టు కనపడుతూ ఉన్నారు కానీ మరలా ఎక్కడ తిరుగుతున్నారంటే మొదటి దారిలోకి. ఎందుకంటే పాపము అనేది ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇచ్చేది కారణం లేదు. కానీ అది శరీర సంతోషం మాత్రమే, ఆత్మకు సంతోషం ఉండదు ఎప్పుడు. ఎందుకంటే ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. ఓనాడు దేవుడు లెక్క అడుగుతాడు ఆత్మని. అప్పుడు ఆత్మ ఏం చెప్పలేదు అనుకో, మరణానికి రావాల్సిందే, పరలోకానికి నువ్వు వెళ్ళవు. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని మనం ఇక మీద దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని దేవుని భయం మన హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా జీవించి మనం చేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెడితేనే తప్ప మనకు పరలోక రాజ్యానికి మార్గం ఉండదు. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుడు కుమారుని భూమి మీదకి పంపించి మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం జరిగించి మన పాపాలన్నింటినీ క్షమించబడ్డాయి. కాబట్టి మనం ఈరోజు ఈ శుక్రవారం సమయమున ఆలయంలో కూర్చొని ఇంత చక్కగా వాక్యం వింటూ ఉంటున్నాం కదా. 3 మాటలు చెప్పారు. 3 మాటలు బాగా విన్నారు. నేను అడిగేసరికి అందరు నా ముఖం చూస్తున్నారు. ఇప్పుడు చెప్పిన ప్రతి మాటలు వినాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రత్యేకంగా వచ్చేది వాటి కోసమే. దేవుడి మాటలు విని పాపాన్ని ఎలా జయించాలి అని వాళ్ళ గురించే. ఇతరులను ఎలా క్షమించాలి, పరదేశిని ఈ విధంగా సంపాదించుకోవాలి. తల్లి ఇప్పుడు సపోజ్ అమ్మాయి చెప్పింది, పాస్టర్ గారు కూతురు, తల్లిని వదిలిపెట్టలేదు యేసు ప్రభు, ఎవరో చేతులు పెట్టిందని. ఈ లోకంలోనే అయితే ఆ విధంగా ఒక అనాథ శరణాలయం లేదంటే ఏదో హైవే రోడ్డు పక్కన వదిలిపెట్టి వస్తారనమాట. ఎందుకంటే భారం అని, నా తల్లి నా ఇంట్లో నాకు భారము, తిండి నేను కొంచెం తింటున్నా, తను ఉన్నదనుకో కొద్దిగా ఎక్కువ తింటుంది, అప్పుడు కొన్ని ఎక్కువ బియ్యం అయిపోతాయి. కాబట్టి అక్కడ లాస్ అవుతాను, కొద్దిగా 2 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాలి అనే ఒక ఫీలింగ్తో అలా చేస్తారన్నమాట. అదేవిధంగా పరదేశులు కూడా ఇప్పుడు యేసు ప్రభు పక్కన శిలువ వేశాడు ఇద్దరిని కదా. ఒకడు ఏం చేశాడు, దేవుని భరిస్తున్నటువంటి ఆ యొక్క బాధని గ్రహించి తను అర్థం చేసుకొని తన పాపాన్ని అక్కడే ఒప్పుకున్నాడు అనమాట. వెంటనే క్షమించబడ్డాయి. అప్పుడు దేవుడు వెంటనే ఒక మాట అని తెలిసిన, ఇది మాత్రం బాగా పెట్టుకున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో వద్దు. చూడండి, అట్లా ఈ దినాల్లో మనం ఉంటున్నామా? ఇప్పుడు మరి 2 దొంగలు, ఒక దొంగ పాపాన్ని ఒప్పుకుని అక్కడికి విడిచిపెట్టాడు అనమాట. ఎందుకంటే తను గ్రహించాడు అనమాట దేవుడు భరిస్తున్న బాధని. నేను చేసిన పాపముల నిమిత్తమే తను కూడా శిలువ భరిస్తున్నాడు కదా, ఈయనే నిజమైన క్రీస్తుని తను కూడా తెలుసుకున్నాడు. కాబట్టి దేవుడితో పాటు పరదేశంలో ఉంటాను అని అనుకున్నాడు. కాబట్టి దేవుని అడిగిన వెంటనే దేవుడు కూడా తనకి మాటిచ్చాడు అనమాట, నీవును నాతో కూడా పరదేశంలో ఉండుకొని. అదేవిధంగా ఫస్ట్ మాటలో క్షమించమని కదా. దేవుడు అంత హింస భరిస్తున్నా కూడా, ఉడ్డు వేస్తున్నా కూడా, కొడుతున్నా కూడా, దొబ్బుతున్నా కూడా, శిలువ మోస్తున్నా కూడా క్షమించాడు అనమాట అందరినీ. ఎందుకంటే దేవునికి తెలుసు అనమాట వీళ్ళు చేస్తున్నదంతా వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. కాబట్టి దేవుడు శిలువలో ఉన్నప్పుడే చెప్పాడు అనమాట, మీరు ఏం చేస్తున్నారు ఎవరు కూడా
వీరిని క్షమించుము అని చెప్పాడు. కాబట్టి మనం కూడా క్షమాగుణం కలిగి ఉండాలి. పరదేశంలో స్థలం సంపాదించుకోవాలి. 3, మనకున్న తల్లిదండ్రులు మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. 4, దేవుడు తన కుమారుని చేయించాడు కాబట్టి మన పాపాల నిమిత్తమే తన ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు. కాబట్టి ఇక మీదటైనా మనం ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి దేవుళ్ళలోకి తిరిగి ఉంటేనే మనకు మంచి జీవితం ఉంటుంది. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించారు. ఆమేన్. థ్యాంక్ యూ. అది చక్కటి వర్తమానం నుంచి వంశం గారికి ప్రభునామంలో వందనాలు. దేవుడితో దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి.